హలో అనిమే ఫ్యాన్స్, ఈరోజు మనం ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. ఐఎండిబిలో టాప్ రేటింగ్ పొందిన టాప్ 20 ఆనిమే సిరీస్ గురించి ఈ సిరీస్లో మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటివి అంటే ఐఎండిబిలో ఆనిమే కేటగిరీలో 20వ స్థానంలో నిలిచిన మాస్టర్ పీస్ కోడ్ గియాస్ లెలూష్ ఆఫ్ ద రెబెలియన్. దీనికి ఐఎండిబిలో 8.7/10 రేటింగ్ ఉంది. అసలు ఈ ఆనిమే కథ ఏంటి, ఎందుకిదింత పాపులర్ అనేది ఇప్పుడు చూద్దాం. ఈ కథ భవిష్యత్తులో జరుగుతుంది. హోలీ బ్రిటానియన్ ఎంపైర్ జపాన్ను ఆక్రమించి దానికి ఏరియా 11 అనే పేరు పెడుతుంది. జపనీయులను ఎలవెన్స్ అని పిలుస్తూ వారిని బానిసలుగా చూస్తారు. ఇక్కడే మన హీరో లెలూష్ లాంప్రూజ్ ఎంట్రీ ఇస్తాడు. ఆయన ఒక బ్రిటానియన్ ప్రిన్స్, కాని తన తల్లి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తన సామ్రాజ్యం మీదనే యుద్ధం ప్రకటించాలని నిర్ణయించుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆయనకు ఒక రహస్యమైన అమ్మాయి సీసీ ద్వారా గియాస్ అనే ఒక సూపర్ పవర్ లభిస్తుంది. దీనితో ఆయన ఎవరి కళ్ళలోకి చూసి ఆజ్ఞాపించినా వారు దాన్ని కాదనలేరు. మరి లెలూష్ తన పవర్తో బ్రిటానియాని ఎలా గడగడలాడించాడు, తన ఐడెంటిటీని జీరోగా మార్చుకుని ఒక విప్లవాన్ని ఎలా నడిపించాడు అనేదే ఈ అద్భుతమైన కథ. ఈ ఆనిమే కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఇందులో పొలిటికల్ మైండ్ గేమ్స్, స్ట్రాటజీ మరియు ఎమోషన్స్ పీక్లో ఉంటాయి. ముఖ్యంగా దీని క్లైమాక్స్ ఆనిమే చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎండింగ్స్ అని చెప్పొచ్చు. మీరు డెత్ నోట్ లాంటి ఇంటెలిజెంట్ హీరో ఉన్న ఆనిమేలను ఇష్టపడితే కోడ్ గియాస్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక లాంగ్వేజెస్ విషయానికొస్తే ఇది ఒరిజినల్ జాపనీస్తో పాటు ఇంగ్లీష్లో కూడా అవైలబుల్గా ఉంది. ముఖ్యంగా ఇండియన్ ఫ్యాన్స్ కోసం క్రంచీ రోల్లో దీనికి హిందీ డబ్బింగ్ కూడా అందుబాటులో ఉంది. సో ఇది ఐఎండిబిలో 20వ స్థానంలో ఉన్న కోడ్ గియాస్ కథ. మీరు ఇప్పటివరకు చూడకపోతే ఖచ్చితంగా వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో 19వ స్థానంలో ఉన్న ఆనిమే గురించి తెలుసుకుందాం. ఆ ఆనిమే ఏదో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. మరిన్ని ఆనిమే అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.